ఈరోజు ఐపీఎల్లో డబుల్ హెడర్ మ్యాచ్లు జరుగుతున్నాయి. ఇవాళ పంజాబ్ కింగ్స్ రాజస్థాన్ రాయల్స్ మధ్య టఫ్ ఫైట్ జరుగుతుంది. ఇప్పటికే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లే ఆఫ్స్కి చేరింది. ఈ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ని పంజాబ్ కింగ్ ఓడిస్తే టాప్ 2లోకి వచ్చి ప్లే ఆఫ్స్కు మరింత చేరువ అవుతుంది. ఇక రాత్రి 7:30కు ఢిల్లీతో జరిగే ఫైట్లో గెలిస్తే గుజరాత్ టైటన్స్ 18 పాయింట్లు అధికారికంగా ప్లే ఆఫ్స్ బెర్త్ను ఖరారు చేసుకుంటుంది. ఈరోజు జరిగే మ్యాచ్లో గుజరాత్ పంజాబ్ ప్లే ఆఫ్స్ చేరితే 4వ బెర్త్ కోసం ముంబై ఇండియన్స్, ఢిల్లీ, లక్నో సూపర్ జైంట్స్ మధ్య తీవ్రమైన పోటీ ఉంటుంది. ఇవాళ జరిగే 2 మ్యాచ్ల్లో గుజరాత్ ఓటమి పాలైతే 15 పాయింట్లతో టాప్ 4లోకి వస్తుంది. దీంతో ముంబై పరిస్థితి క్లిష్టంగా మారుతుంది. తొలి మ్యాచ్లో పంజాబ్ ఓడిపోతే ఆ జట్టుకు తర్వాత 2 మ్యాచ్లు చాలా కీలకంగా మారనున్నాయి. ఈరోజు ఐపీఎల్లో డబుల్ హెడర్ మ్యాచ్లు జరగనున్నాయి. ఇవాళ పంజాబ్ కింగ్స్ రాజస్థాన్ రాయల్స్ మధ్య టఫ్ ఫైట్ జరగనుంది. ఇప్పటికే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లే ఆఫ్స్కి చేరింది. ఈ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ని పంజాబ్ కింగ్స్ ఓడిస్తే టాప్ 2లోకి వచ్చి ప్లే ఆఫ్స్కు మరింత చేరువవుతుంది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా స్పోర్ట్స్ అనలిస్ట్ కరెస్పాండెంట్ సత్యనారాయణ అందిస్తారు. సత్యనారాయణ, చెప్పండి, ఇక ఐపీఎల్ ఈ చివరి దశకు చేరుకుంటుంది అనుకోవచ్చు? లక్ష్మీనాథ్, గుడ్ ఈవినింగ్. అయితే ఒక రకంగా ఐపీఎల్ అనేటటువంటిది తుది అంకానికి చేరువగా ఉన్నది. ఎందుకంటే ప్లే ఆఫ్ కి ఆల్రెడీ 4 టీమ్స్ వెళ్లాల్సినటువంటి ఒక పరిస్థితిలో ఒక జట్టు అయితే ఆల్రెడీ ప్లే ఆఫ్ కు చేరుకున్నట్టుగానే మనం భావించాలి, ఆర్సీబీ. ఇక మిగతా 3 స్థానాల కోసం అయితే ఒక పోటీ అయితే నెలకొంటుంది. అందులో జీటీ అంటే దాదాపుగా 90% జీటీ అయితే అర్హత సాధించినట్టుగానే మనం భావించాలి. ఎందుకంటే ఇంకా ఇక్కడ ఏంటంటే ఐపీఎల్ ప్రతి జట్టు కూడా ఇంకొక జట్టుతో 14 మ్యాచ్లు, ఒక్కొక్క టీం 14 మ్యాచ్లు ఆడాల్సి ఉంటుంది. సో 14 మ్యాచ్ల్లో ఎవరైతే అత్యధిక పాయింట్లతో టేబుల్లో టాప్ 4లో ఉంటారో ఆ టాప్ 4 జట్లు అనేటటువంటివి ప్లే ఆఫ్ కి చేరుకునేటటువంటి ఒక పరిస్థితి. అయితే ఆడిన మొత్తం 10 జట్లలో ఏవైతే 10 టీమ్స్ ఉన్నాయో 10 టీమ్స్ లో కూడా ఆల్రెడీ ఇప్పటికీ 4 ఇంటికి చేరినటువంటి ఒక పరిస్థితి. నిన్న ఇటు కేకేఆర్ కూడా మనకు ప్లే ఆఫ్ నుంచి నిష్క్రమించినట్టుగానే మనం భావించాలి. కేకేఆర్ కూడా అంతకు ముందే ఇటు చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్, సన్ రైజర్స్ హైదరాబాద్, ఈ 3 జట్లతో పాటు కేకేఆర్ తో కలుపుకుంటే 4 జట్లు టోర్నీ నుంచి అవుట్ గా మనం భావించాలి ప్లే ఆఫ్ కి. ఇకపోతే మిగతా ఉన్నటువంటి ఒక 6 టీముల్లో 4 జట్లు మాత్రమే ప్లే ఆఫ్ కి వెళ్ళేటటువంటి పరిస్థితి. సో ఈ 6 జట్లకు కూడా ఛాన్స్ ఉంది. 6 కూడా ఒక జట్టు ఆల్రెడీ వెళ్ళిపోయింది కాబట్టి ఇంకా కేవలం 5 జట్ల మధ్యనే మిగతా 3 స్థానాల కోసం అయితే పోటీ నెలకొనే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఒక మ్యాచ్, ఈరోజు డబుల్ హెడర్ మ్యాచెస్ ఉన్నాయి. ఇటు పంజాబ్ కింగ్స్ అలాగే రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య పోటీ అయితే ప్రారంభమైంది. పంజాబ్ కింగ్స్ టాస్ గెలిచి ఆల్రెడీ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తుంది. డిఫరెంట్ గా అంటే ఇప్పటి వరకు ఐపీఎల్ లో మనం గమనించినట్టయితే టాస్ గెలిచిన జట్లన్నీ కూడా ఫీల్డింగ్ ఎంచుకున్నట్టుగా మనం చూస్తున్నాం. కానీ ఈ రోజు మ్యాచ్ లో మటుకు పంజాబ్ కింగ్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. దాని 3 వికెట్లు కూడా త్వరగా కోల్పోవడం కూడా జరిగింది. సో రాజస్థాన్ రాయల్స్ కనుక ఈ రోజు మరి మ్యాచ్ లో తగ్గితే అటు పంజాబ్ కింగ్స్ పరిస్థితి కూడా కొంత గందరగోళంలో పడే పరిస్థితి. ఎందుకంటే పంజాబ్ కింగ్స్ కూడా ప్రస్తుతం చూస్తుంటే 15 పాయింట్లతో ఉంది. ఈ మ్యాచ్ గెలిస్తే 17 పాయింట్లు అవుతుంది. లేదంటే అది తిరిగి మళ్ళీ నెక్స్ట్ మ్యాచ్ దానికి 3 మ్యాచ్లు పంజాబ్ కింగ్స్ కి ఆడినటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆ 3 మ్యాచ్ల్లో తిరిగి అంటే ఆ 3 ఒకటి అయిపోతుంది ఈ రోజు. ఇంకా 2 మ్యాచ్ల్లో అదృష్టాన్ని పరీక్షించుకోవాల్సినటువంటి అవసరం అటు పంజాబ్ కింగ్స్ కి ఏర్పడుతుంది. ఇటు ఇక జీటీ వర్సెస్ డీసీ, ఇటు ఢిల్లీ క్యాపిటల్స్ జీటీ మధ్య మనం చూసినట్టయితే జీటీ కనుక ఈ మ్యాచ్ నెగ్గితే ఇవాళ రాత్రి 7:30కు ఈ 2 జట్ల మధ్య మ్యాచ్ కొనసాగే అవకాశం ఉంది. అయితే కనుక డీసీ నెగ్గితే జీటీ గుజరాత్ టైటన్స్ నెగ్గితే నేరుగా అది ప్లే ఆఫ్ కి అంటే సెకండ్ పెట్టేటటువంటిది
కన్ఫర్మ్ అయిపోతుంది. ఫస్ట్ బెర్త్ అటు బెంగళూరుకి కన్ఫర్మ్ అయింది. ఆ సెకండ్ బెర్త్ గుజరాత్ టైటన్స్ కి కన్ఫర్మ్ అయ్యే అవకాశం ఉంది. ఈ రోజు కనుక నెగ్గితే, ఒకవేళ డీసీ కనుక ఈ రోజు మ్యాచ్ గెలిచి జీటీ ఓడిపోతే డీసీ కూడా రేసులో ఉంటుంది. ఎందుకంటే ఇటు మనం మిగతా ఇంకా కొన్ని మ్యాచెస్ ఉన్నాయి కాబట్టి ఒక పాయింట్ల బట్టిగా, అంటే ఇప్పటి వరకు ఉన్నటువంటి కొన్ని పాయింట్లు చూస్తే కేకేఆర్ కి కేవలం ఒక మ్యాచ్ ఉంది కాబట్టి కేకేఆర్ చోటు నుంచి నిష్క్రమించినట్టే. ఆ ఒక్క మ్యాచ్ గెలిచినప్పటికి కూడా దానికి స్కోర్ 14 మాత్రమే అవుతాయి కాబట్టి ఎలాంటి ఆశ అవకాశాలు కేకేఆర్ కి లేవు. ఇక ముంబై ఇండియన్స్ కూడా ఆ ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే అది ఇంకా 2 మ్యాచ్లు ఆడాల్సింది. సో ఇప్పటికీ 14 పాయింట్లతో ఉంది ముంబై ఇండియన్స్. మిగతా 2 మ్యాచ్ల్లో ఏ ఒకటి నెగ్గినా కూడా, ఒకటి ఓడిపోయినా కూడా 16 పాయింట్లు ఉంటాయి. అంటే రన్ రేట్ కూడా ప్లస్ లో ఉంది కాబట్టి మరి 16 అనేటటువంటి ఉన్నప్పుడు అయితే సత్యనారాయణ ప్రధానంగా చూసుకుంటే ఈ ఏదైతే ఆఫ్టర్ ఇండో పాక్ వార్ తర్వాత ఆపరేషన్ సింధూర్ తర్వాత జరిగే మ్యాచ్లు అన్నిటి కూడా వరుణదేవుడు అడ్డంకిగా మారాడని చెప్పుకోవచ్చు. రానున్న రోజుల్లో ఏ రోజు ఎలా ఉందో తెలియదు. ఎందుకంటే భారతదేశ వ్యాప్తంగా కూడా ఋతుపవనాలు త్వరగా వచ్చిన పరిస్థితి. దీనివలన పాయింట్లు చెరొకటి పంచుకుంటే అనుకోని సంఘటనలు జరిగి అనుకున్న టీం కంటే అనుకోని టీం ఏమన్నా ప్లే ఆఫ్స్కి చేరుకునే అవకాశాలు ఉన్నాయంటారా? 100% ఉంటాయి రాజశేఖర్. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ లక్ష్మీనాథ్ ఇదేంటంటే వాతావరణం వల్ల కనుక మ్యాచ్ రద్దయితే ఏవైతే గెలిచేట అవకాశం ఉన్నటువంటి టీం కి 2 పాయింట్లు వచ్చే అవకాశం కోల్పోయి ఒక్కొక్క పాయింట్ పంచుకోవడం జరుగుతుంది కాబట్టి అప్పుడు ఈ యొక్క రన్ రేట్ అంటే పాయింట్స్ కూడా పెరుగుతూ ఉంటాయి. కాబట్టి ఏదేమైనప్పటికీ టాప్ 4 ఏవైతే ఈ యొక్క ప్లే ఆఫ్ అంటే మొత్తం ఏవైతే 14 మ్యాచ్లు ముగిసిన తర్వాత టాప్ 4 లో ఉన్నటువంటి జట్లు ఏవైతే ఉంటాయో అందులో ఏమిటి ఆ యొక్క రన్ రేట్ కూడా కీలకం ఉంటుంది. కాబట్టి రన్ రేట్ ఇవన్నీ చూసుకుంటే మిగతా టాప్ లో ఉన్నటువంటి 4 జట్లకి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటు మ్యాచ్ గెలుపు అనేటటువంటిది ఇంపార్టెంట్. కొన్నిటికి ఇప్పుడు ఆర్సీబీ ఉంది, ఆర్సీబీకి దానివల్ల రద్దయినప్పటికి కూడా పెద్దగా ఎఫెక్ట్ ఏమవుతుంది. ఎందుకంటే ఒక పాయింట్ యాడ్ అవుతుంది, అది ఇంకా ప్లస్ అవుతుంది. కాబట్టి కొన్ని కీలకమైన ఇప్పుడు ముంబై ఇండియన్స్ మ్యాచ్ ఉంది. ముంబై ఇండియన్స్ మ్యాచ్ కనుక ఒకవేళ ఇలాంటి అవకాశం అంటే వాతావరణం అనుకూలించని అవకాశం కనుక ఏర్పడితే అది 1 పాయింట్ తో టోర్నీ నుంచి కూడా నిష్క్రమించే అవకాశం ఉంటుంది. ఎల్ఎస్జి ఇటు లక్నో సూపర్ జైంట్స్ కూడా 10 పాయింట్లనే ఉంది కాబట్టి అది కూడా అంటే వాతావరణం అనుకూలించాల్సిన సందర్భం ఏర్పడుతుంది. అంటే కొన్ని మ్యాచ్లు అంటే ఏవైతే అనుకున్న రీతిలో అవి ప్లే ఆఫ్స్ కి వెళ్ళాలంటే వాతావరణం ఖచ్చితంగా అనుకూలించినటువంటి సందర్భం ఉండాలి, గెలవగలిగినటువంటి సందర్భం ఉండాలి. ఇప్పుడు ఎల్ఎస్జి అది 10 పాయింట్లతో ఉంది, 3 మ్యాచ్లు ఇంకా ఆడాల్సి ఉంది. కాబట్టి ఆ 3కు 3 గెలిస్తే దాని స్కోర్ అప్పుడు 16 అవుతుంది. 16 అవుతే కూడా ఆ టాప్ అంటే అవకాశాలు పూర్తిగా ఉన్నట్టుగా మనం చెప్పలేం. మిగతా జట్ల జయాపజయాలపై ఆధారపడి ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే మనకు ఇప్పటికీ నెక్స్ట్ మ్యాచ్ చూస్తే ఎల్ఎస్జి ఎస్ఆర్హెచ్ ఉంది, సిఎస్కే ఆర్ఆర్ ఉంది, ముంబై ఇండియన్స్ డీసీ అంటే ఢిల్లీ క్యాపిటల్స్, అలాగే గుజరాత్ టైటన్స్ ఎల్ఎస్జి, అలాగే ఆర్సీబీ ఎస్ఆర్హెచ్, పీబీకేఎస్ డీసీ, జీటీ సిఎస్కే, ఎస్ఆర్హెచ్ కేకేఆర్, పీబీకేఎస్ ఎంఐ, ఎల్ఎస్జి ఆర్సీబీ. ఇన్ని మ్యాచ్లు ఇంకా ప్లే ఆఫ్ కంటే ముందు దశలో ఇవైతే ఇంకా ఇన్ని మ్యాచ్లు జరగాల్సిన అవసరం ఉంది. ఈ మ్యాచ్ల్లో నువ్వు అన్నట్టు వాతావరణం వల్ల అటు ఇటు ఒక్కొక్క పాయింట్ పంచుకోవడం కానీ లేదంటే గెలుపు ఓటములు కానీ ఇవన్నీ కూడా పూర్తిగా నిర్ధారించేటటువంటి ఒక సందర్భం ఏర్పడుతుంది. ఈ రోజుతో ఒక తేలిపోద్ది. ఇవాళ పీబీకేఎస్ గెలిచిన, జీటీ గెలిచిన ఈ 2-3 స్థానాలు కూడా బెర్త్ అవుతాయి అనేటటువంటిగా భావన అయితే మనం ఉంటుంది. కాబట్టి ఆ తర్వాత ఒక్క స్థానానికే పోటీ ఉండే అవకాశం ఉంది. ఒకవేళ జీటీ ఈ రోజు రాత్రి కనుక గుజరాత్ టైటన్ గెలిస్తే అప్పుడు 2 బెర్తులు ఫుల్ అయిపోతాయి. కాబట్టి మిగతా 2 బెర్తుల పోటీ నెలకొనే అవకాశం ఉంటుంది. రాజశేఖర్, థ్యాంక్ యూ సత్యనారాయణ. ఏదేమైనప్పటికీ